రైతు సోదరులందరికీ నా నమస్కారం. ఆరుద్ర 52 విత్తనం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది 2 ఎకరాలు వేసా. నెంబర్ 1 ఉంది. మాది దేశిరెడ్డిపల్లె గ్రామం, దొనకొండ మండలం, ప్రకాశం జిల్లా. నా పేరు దేశిరెడ్డిపల్లె నాగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి. నాది పలుగుమరుము నేల, కొండ ప్రాంతం, వర్షం నీళ్ళు వాటర్ బాగుంది. నాకు కూలీలు 10 రోజుల నాడు రావాల్సిన కూలీలు ఆగిపోయి ఈరోజుకి ఆగిన నా తోటలో వైరస్ కానీ ఎక్కడైనా నాకు శేఖర్ గారు ఇచ్చిన విత్తనంలో ఎక్కడైనా వైరస్ లేదు. కనీసం 5 అడుగులు ఎత్తుంది తోట, ఎక్కడ చూసుకున్నా కానీ. ఏ విత్తనం వచ్చి చూసినా మీరు ఫోన్లో చెప్పమన్నా చెప్తా, ఎక్కడైనా చూసుకోండి. నాకైతే సెట్ అయింది. మా పిల్లవాడు బుక్ చేశాడు, నా పిల్లోడు చేశాడు, వచ్చినాయి. మేము ఆయన నమ్మకం మీద వేసినాం. పోయినసారి ఇంకొక రకం ఇస్తాను వేసుకో వెంకటేశ్వర రెడ్డి అని అన్నాడు. ఆయన ఇచ్చేసిండు, చేసినాం. కొత్తగా ఆరుద్ర ఇచ్చిండు, భయశ్రీ ముందు ఇచ్చిండు. ఆరుద్ర కొత్త ఇదే ఇచ్చుడు నేను ఇచ్చిండు. ఇది నెంబర్ 1 వైరస్ టైలర్ మటుకు నెంబర్ 1. క్వాలిటీకి బాగుంది, కాయ బాగుంది, సైజు బాగుంది. ఇట్లా చూడు, కాయ పిచ్చి కాయ 5 అడుగులు, 4.5 అడుగు తక్కువ ఉందేమో. నా తోట ఎక్కడైనా చూసుకుందరు రైతు సోదరులైనా మీరు ఎవడైనా. కాయ తక్కువ ఉందంటే అబ్బా ఇది బాగాలేదనుకున్నారు. సార్ వాళ్ళు వచ్చి ఫీల్డ్ పెడతాము, ఎంత ఖర్చు అయినా నేను కారు వేసుకొని వచ్చారు. వచ్చిన సార్ ఫీల్డ్ అయితే వద్దు, మీరు యూట్యూబ్లో మాట్లాడమంటే మాట్లాడతా. రైతులు మాకు తెలిసిన వాళ్ళు ఉండ, మా తోట మా ఊర్లో ఆ అబ్బాయిది నెంబర్ 1 అంటారు. నేను 10 ఎకరాలు వేసా. ఇప్పుడైనా 10 ఎకరాలు వేసిన, నేను 8 ఎకరాలు వేసిన. ఈ సంవత్సరం 10 వేసిన. ఇంకా మాకు పందులు పోడే జాస్తి. ఏ పైరు వేయాలన్నా మొక్కజొన్న వేసేవాడిని. సరే రేట్లు అంటే ఇట్లా ఉన్నది, గవర్నమెంట్ ఎట్లుంటే అట్లుంటుంది, మనం చేసేది ఏం లేదు. తోట అయితే నాది కాసింది. ఎకరా ఈరోజు ఇంతటితో నేను మందు కొట్టుకున్నాం అనుకున్నా, ఎకరా 25 నుంచి 30 క్వింటాలు అయిపోద్ది నా తోట. నేనైతే మందు మానుకోను, ఇంకా నెల కొడతా మందు. అంత క్వాలిటీ వస్తుంది, వైరస్ నల్లికి తట్టుకోగలిగింది, కాయట మట్ట కాస్తుంది. ఏ పూత చూసుకో, ఏ పిందె చూసుకో, ఎక్కడైనా తోటలు కానీ ఏదన్నా ముడత కానీ ఎక్కడైనా ఏ ప్రాంతమైన చూసుకో, ఏ ఇతరమైన తోటలోకి వచ్చి చూసుకుందురా. వాటర్ మాది పలుగుమరుము నేల, ఎర్రశుద్ధ చెక్క నేల. 70 నుంచి 80 విత్తనాలు ఉంటాయి ఒక్క కాయలో వచ్చేసి విత్తనాలు పోతా. ఏ కాయలు ఎక్కేసుకో అట్లుంటుంది. అయితే కాయ అయితే కింద వచ్చింది, తోట మెండై కింద వచ్చింది మటుకు లైట్గా తాలుగాయ ఉంది. తాలుగాయ ఇప్పుడు అందరికి వచ్చేసింది. అదంటూ ఉంది లేదని నేను అంటాంలా. మళ్ళీ అబ్బా తాలుగాయ లేదని చెప్పిండు చూడు, ఈడెక్కడ రైతులు ఎంత మంది ఇచ్చిండా అనుకుంటారు. లేదు తాలు ఉంది కింద మటుకు. నేను కొయ్యలేకపోయినా ఉంది, కొంత రాలిపోయింది. నాకు బేస్ ద్వారా ముఠా వస్తున్నది, డోనోళ్ళు వస్తున్నారు. నేను కేజీలకే ఇచ్చిన, కూలికి కూడా తీయలే. రేపు కోస్తే అప్పుడు కూడా చూసుకొని తోటలో కాయ ఎంత ఉంది ఎంత లేదు అని. ఎకరాకు వచ్చేసి పెట్టుబడి నేను 15 కట్టలు వేసా ఇప్పటికి బలం. పోయిన సంవత్సరం పశువులు ఎరువు తోలే.